అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ వాస్మిని వరల్డ్ 2026లో ఇది వచ్చి థర్డ్ వీడియో అనమాట, థర్డ్ వ్లాగ్ అనమాట. సో ఒకే రోజు నేను 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేసాను. బికాస్ ఈరోజు న్యూ ఇయర్ కదా, ఆఫీస్లో డెకరేషన్ చూసి మీరు అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అని అస్సలు అనుకోవద్దు. ఈరోజు అయితే మా సార్ బర్త్డే అనమాట. సో అందుకే ఇలా అయితే డెకరేషన్ అయితే చేసాం మేము. ఇంకా స్టార్టింగ్లోనే హ్యాపీ న్యూ ఇయర్ వేద్దామని ముగ్గు అయితే రంగోలి అయితే వేస్తున్నారనమాట. ఒకరైతే రంగోలి వేస్తుంటే అక్కడ మేము కలర్స్ అయితే వేస్తున్నాం అనమాట. నాకైతే రంగోలి వేయడం రాదు, అందుకే వాళ్ళకి నేను హెల్ప్ అయితే చేశాను. జస్ట్ రంగోలికి కలర్స్ వేయడానికి నేనైతే హెల్ప్ చేశాను అనమాట. అందరూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసాము మా సార్ బర్త్డే అనేది. ఎందుకు అనుకుంటున్నారా, న్యూ ఇయర్ కూడా ఈరోజే, మా సార్ బర్త్డే కూడా ఈరోజే కాబట్టి సో అందుకే అంతా సెలబ్రేషన్ చేసుకున్నాము. బట్ ఇంత హ్యాపీగా ఉన్న నేనైతే నా ఫ్రెండ్ని చాలా మిస్ అయ్యాను అనమాట. బట్ ఈరోజు తను రాలేదు, ఊరికి వెళ్ళింది. సో అందుకే నేనైతే చాలా మిస్ అయిపోయాను తననైతే. బికాస్ తను చాలా అంటే చాలా క్లోజ్ నాకు. ఇలా చూస్తున్నారు కదా, ఏంజెల్లా ఉంది రియలీ, అశ్వినిక కూతురు అనమాట. చాలా బాగుంది క్యూట్గా. సో ఇంకా ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాస్తున్నాము. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాసి దానికి కూడా మేము కలర్ అయితే ఫిల్ చేసేసాము. సో ఫైనల్గా ఎలా వచ్చింది ఏంటి అని చూసేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీ అందరికీ మీరు అనుకున్న గోల్స్ అని అచీవ్ చేయాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఫైనల్గా మా రంగోలీ అయితే అయిపోయింది. ఇలా డెకరేషన్ ప్లేస్లో వీళ్ళంతా పూలతో డెకరేషన్ చేస్తున్నారు అనమాట. మా సార్ పేరు అనేది రాసి డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూసేద్దాం పదండి. అలానే స్టార్టింగ్ నుంచి ఎలా డెకరేషన్ చూస్తున్నారు కదా, హ్యాపీ న్యూ ఇయర్ వెల్కమ్ 2026 అని వేశారు. ఇంకా అలానే లోపల వెళ్ళి ఫుల్గా కంప్లీట్గా నేనైతే కవరప్ చేసేసాను అనమాట. ఇలా అయితే బెలూన్స్తో డెకరేషన్ అయితే చేశారు బయట. ఇంకా ఆఫీస్ ఫుల్ ఇలా బెలూన్స్తో డెకరేషన్ అయితే ఉంది. చాలా బాగుంది కదా చూడడానికి. అసలు మేమే చేసాము, అదే మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది మేమే చేసామనేసి. సో ఇంకా అంత బ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. బట్ అందరూ చెప్తున్నారు అనమాట వీడియో తీసుకో అని. ఇలా అయితే మా సార్ పేరుని రోజ్ ఫ్లవర్తో ఇలా రాశారనమాట. హ్యాపీ బర్త్డే సార్ కాబట్టి సో మంజునాథ్ సార్ అని మీ పేరు అయితే రాసామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా సార్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో వాళ్ళైతే సార్ అని పేరు రాస్తున్నారు. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.